అవునే అక్క. చెప్పేసెల్లే. పొద్దుగాల దొడ్డికి పోదామని గల అచ్చిగాని భూములకు పోయిందే. అమ్మ తోడే 2 జేరుగొడ్డు పాములు జారుకుంటా నా దగ్గరికి వచ్చినాయి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. వామ్మో, ఇంత పోయిన పని అయిందా కాలేదా? దెబ్బకు బంద్ అయిందే. గట్లనే ఉంటది నన్ను విలువకుంటా పోతే. పిలుద్దామని నీ ఇంటికి వచ్చిందే, అప్పుడు నువ్వు బావతో బిజీగా ఉన్నావు. కుంపదీసి తలుపు సందులకెళ్ళి చూసినావా ఏందే? దానికి తలుపు సందులో చూసుడేందే? పొద్దుగాల పాదైన తలుపులు తెరవకపోతే మా గాయంత అర్థం కాదా ఏంది? గంట సీన్లు ఎత్తియ్యే మీ బావకు. విషయం మీకున్నప్పుడే పబ్లిసిటీ పీక్ ఉండాలని తలుపు తీయడే మీ బావ. ఇక గంతేతి ఆ ఇన్స్టాగ్రామ్ చూస్తేనే అర్థమైతుంది మొగజాతి అంతా అంతరించిపోతాందని. అవునే, ఏడి వేండి నీ మొగడు? నా మొగడు ఒక్కడే కాదు, నీ మొగడు నా మొగడు ఇద్దరు కలిసిపోయిరు. ఇక తెలుసు కదా ఒకరికొకరు పానమని. ఏందన్నా ఎత్తుకొచ్చురా ఆపురా అంటే వినిపించలేదా కొమరి నీకు? ఏందన్నా నీ మీద నాకున్న ప్రేమను కూడా చూపేనివా అన్న? నాకు అర్థం కాదు. ఓరి నీ ప్రేమను ప్రేతాత్మ ఎత్తుగా పోను. నువ్వు ఎక్కడ నన్ను అడ్డం పడేస్తావన్నా గుండె దారి లుంగే కత్తాంది. ఏ గట్ల పడేస్తానానే అన్న? నీ పానం ఇల్లు లెక్క, నా పానం తాళం లెక్క. ఇల్లుకేమన్నా కావనంటే ఫస్ట్ తాళం బలగొట్టాలి. గట్లని నిన్న ఎవరైనా ముట్టుకోవనంటే ఫస్ట్ నా దగ్గరికే రావాలన్నా. అరే కొమిరి, ఎందుకురా నేనంటే నీకు ఇంత ఇష్టం? కొడుకుకు తండ్రి అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తామన్నా? ఇదిగా అంతే. పోషమ్మా, నువ్వు చచ్చిపోయినా కానీ బంగారం నాడు తమ్మున్న సంకల పెట్టి చచ్చిపోయినావే. నువ్వు ఎంత మంచి దానివే పోషమ్మా. అరే కొమిరి, నేను చచ్చిపోయినాక నా కొరువి నువ్వే పెట్టాలరా. ఆల్రెడీ కట్టెలు పిడికలు రెడీ ఉన్నాయన్న, నువ్వు సచ్చుడే బాకి. అంటే ఎప్పటికప్పుడు అక్కడికి ఎత్తాను కొనిపెట్టినా అన్న. అరే తమ్ముడు, నువ్వు ఎంత మంచోనివిరా. నేను బాధలున్నా నిన్న నవ్వేయడానికి నువ్వు జోకులు చేస్తూనే ఉంటావు. ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్పినావన్నా? గుండెకేమన్నా అయితే మెదడు తెలియదా అరా కొమిరి? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పారా కొమిరి, కడుపులా ఎలుకలు వలిగెత్తున్నాయి. వదిన ఏమండిందో తిందాంపా, బాగా ఆకలి అవుతుంది. నువ్వు ఎంత తిన్నాక అంతే కదన్నా. ఓ శశిపూర్ణ, ఓ శశిపూర్ణ, అయ్యో పౌరుకుల దానికి వినబడతలేదా? ఓ శశిపూర్ణ, అత్తన్నాగు దౌడకమైన కందగడ్డ వేసుకున్నావా? గట్లడుతున్నావు అన్న. కందగడ్డే అన్నదా? అవునరా కొమిరి, నీకే తినబడ్డదిరా. నాది ఎందుకు తీ అన్న, వదినొచ్చింది కదా మాట్లాడుకో. ఏందో చెప్పు. ఏం లేదే శశిపూర్ణ, నెల అయింది కదా, ఒకసారి తమ్ముంది మనది పొత్తుల లెక్క చూద్దామని. సరే తీసుకొస్తావు. అదినే సుజాతని మా లెక్క కూడా పట్టుకరమ్మని చెప్పు. సరే పిల్లగా. అరే కొమరి, నువ్వు చదువురా, మనకెందుకు. అయితే ఈ నెల మనం చెరి 10,000 ఇచ్చినామన్నా. మొత్తం 20,000 అయినాయి. అందులో బొట్టు బిళ్ళలకు 20 రూపాయలు, ముక్కు పుడకలకు 200, జాకెట్ ముక్కలకు 50 రూపాయలు, పాలకు 100 రూపాయలు, పచ్చ కలర్ రంగకేమో 200, రామచిలక కలర్ రంగకేమో 500. ఇదేం లెక్కనే? అయ్యో ఆ కమ్మ తిప్పలేవు. కాదే, రామచిలక కలర్కు 500 ఇట్లేనే? నాకు అర్థం కాదు. ఇప్పుడు కదా అంతే ఎందుకురా అంటే అట్లా కాదన్నా, పసుపు పచ్చ కలర్ లంగకేమో 200 అయిందట. మరి కదా రామచిలక కలర్కేమో 500 ఎట్లయిందని. ఇక నువ్వు లెక్క చూస్తావా లేకపోతే గిట్న ఊరుకుంటుంటావా? చక్కగా చదివే, ఈ దౌడ పనులు రాలగొడతా. చదువు చక్కగా. కూరగాయలకు వారానికి 800, వారంలో 4 సార్లు కౌసు, మటన్కి 800, చికెన్కి 300. ఇదన్న నెల లెక్క మొత్తం. కానీ అన్న, నా పిల్లం 300 ఎక్కువ వాడుకుందన్న. అరే కొమిరి, 300 కాకపోతే 3000 వాడుకోరా. నా ప్రాణం రా మీరు. ప్రాణం ఎటుందన్న? అదే కాదు. చిట్టి, నీకోసం నా గుండె పోసిస్తా. ఏం చేస్తావే? కాచుకొని తింటా. చిట్టి, నీకోసం తిరుపతికి కాళ్ళు అడుకోపోదాం అనుకుంటాను. ఏమంటావే? నీకు నడిచి నడిచి కాళ్ళు వస్తాయి కదా, ఇక కాళ్ళు ఎందుకు పనికిరావు, కాల్చుకొని తింటా. ఏమన్నా చిట్టి, నిన్ను చూసి నాకు కొద్ది చూడ బుద్ధి అవుతుంది.
అప్పుడు నీకేమనిపిస్తుంది మరి? ఎట్లా చూసి చూసి కళ్ళు గుంజుతాయి కదా. అయితే గుడ్లు వీకి గుడాలక్క ఎంపుకొని తింటా అంటావు అంతేనా? నీకెట్లా తెలుసు? దరిద్రుని కదా తెలుస్తుంది. అరే సాయిగా ఘోరంగా ఆకలి అవుతుందిరా. ఆకలి అవుతుందా? నీ దండం పెడితేనే నా ₹1 ఈ ఒక్కసారికి మీ ఇంట్లో తినిచారా? ఏంది ఇంట్లో తినాలా? బయట బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ కచరా ఫుడ్ ఉన్నాగా వాడు ఇంట్లో తింటాడా? అయితే మన గాని బండి అమ్ముతా అన్నావు కదా, ఏమైంది మరి? OLX ఎప్పుడో పెట్టిన్నే, ఇంతవరకు ఒక్కడు కూడా ఫోన్ చేయలేదు ఇంకా. ఏంది చీ, మీ మొగళ్ళు అందరు ఇంతే. నా అందం మీద కొట్టినా నేను బాధపడకపోను కానీ నా అన్నం మీద కొట్టినావు నేను ఎంత బాధపడితే తెలుసా? నువ్వు బండమ్మ దగ్గర నీతో మాట్లాడ పో. అబ్బా బాంచనే ఈ నడిచి నడిచి నెరవేడేటట్టున్నా. అవునే సుజాత, స్టేజ్ కాడికెళ్ళి గీడికి వచ్చడానికి నెరవడ్డమే. ఈ బద్మాషోనికి నేను ఎన్నడో చెప్పిన ఓ బండి కొండరా ముండకొడక అని. ఏంది ఎండలో నాకు ఈ తిరుగుడేంది, ఈ కథలేంది, నా బాధలేంది? నేను కూడా చెప్పింది ఈ ముండకొడుక్కి. నా మాట అంటే అస్సలే లెక్కలేదు దీనికి. ఊరోళ్ళు ఆడోళ్ళతో అయితే మంచిగా సొల్లు కాసుకుంటా ముచ్చట పెడతాడు, కానీ నాతోటైతే ఒక్క రోజన్న మంచిగా మాట్లాడినవారా నువ్వు? అవునే బొమ్మ, బండి కొండంటే బల్పం కొండ అనుకుంటున్నావా? ఎన్ని పైసలు కావాలి ఏంది? అయ్యో మొగోడు, నిన్ను ఒక్కనే కొనమంటానా? నువ్వు మీ తమ్ముడు కలిసి కొనుర్రి పొత్తుల బండి. అవునే కోమరి, మనకు కూడా బండి లేక బాగా ఇబ్బంది అవుతుంది కదా. ఎగ్గి ముచ్చటేందో మంచిగా పనికి వచ్చేటట్టున్నది, కొనరాదే ఒకటి. అవునే అన్న, ఏమంటావు మరి? ఏమంటావురా, బెల్లం మాట బెల్లం మూట పాయ శశిపూర్ణ కొందాం. అబ్బా గా పని చేయరి, గిన్నె అడుసుడన్న తప్పుతుంది. నా మొగుడు పల్సా ఉన్న మనసు మాత్రం పల్సర్ బండి అంత విలువైంది. అన్నమే ఆకలి అవుతుంది. ఇక్కడ అన్నం ఎక్కడదయ్యా? అన్న అన్నం లేదట. ఎందుకు అండలేదా? పొద్దడికెళ్ళి పొయ్యే ముట్టియాలే, అన్నం వేడికెళ్ళి ఉండొస్తుంది. ఏమైంది? గ్యాస్ అయిపోయిందా? ఏమైంది? కూరగాయలు అయిపోయినాయా? ఉప్పు అయిపోయిందా? కారం అయిపోయిందా? కొత్తిమీర అయిపోయిందా? మసాలా అయిపోయిందా? పుదీనా అయిపోయిందా? నీ బొంద అయిపోయింది. కూరలు అది కూడా ఎత్తారా? ఏహే, నువ్వు ఫస్ట్ ఈ ముచ్చటీను. అక్క పోయిగా మన లిస్ట్ పట్టుకరా. పోయే లిస్ట్ ఏందిరా? ట్విస్ట్ అనుకుంటానా? ఇటియే ఇగో, ఈ ఆటికెళ్ళి 4 రోజులు మన ఇంట్లో అన్నం తినుడు బంధు. బయట మంచం వేసుకుంది నాన్న. కావచ్చురా. కాదు కాదు, ఈ ఆటికెళ్ళి ఏడ అన్నదానాలు పెడతాల్లో, ఏ టైంకి పెడతాల్లో మన దగ్గర లిస్ట్ ఉన్నది. కాపాయం చేసుట్ల ఆడదాన్ని మించిందే లేదే. అవునరా, బర్రెకు పొదుగందం, ఆడదానికి పొదు పందం. అది ఇందాం. 11వ తారీఖు మధ్యాహ్నం పక్కన గలీలా, మళ్ళీ అదే రోజు రాత్రి వాటర్ ట్యాంక్ కాడ. 12వ తారీఖు SSP యూత్ అన్నదానం. అదే రాత్రి 2 పిల్లలు ఉన్న మన మల్లయ్య తాత ఇంటికాడ. 13వ తారీఖు 2 టెంపుల్. 14వ తారీఖు మన ఎల్లమ్మ బండ కాడ. ఇన్నారా? ఏదైతే ఏందిరా కొమ్రి, బాగా ఆకలి అవుతుంది, తిందాం పారి. పారి. శశిపూర్ణ, ఇంకెంతసేపు రెడీ అవుతావే? బండి కొట్టడానికి పోతుర్రా, బజలు తీయడానికి పోతుర్రా? రెడీ అయిన కదా సాగన్నాడు. అయ్యో జర మంచిగా తయారైపోతే అమ్మటోడు ఇంప్రెస్ అవుతాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏమైతాడే? ఇంప్రెస్ అవుతాడు. నీ దౌడ పని చంపుతున్నాడు. నడివే. మా ఇంకా అత్తలేడందే. ఏమో పిల్ల అర్రే ఆగో, ఇది చెప్పేసుకొని వస్తా. అన్న ఏమైందన్న, నువ్వు అత్తలేవా? అరే తమ్ముడు, మందు డబ్బా ఖరాబ్ అయింది, నీ కరిమల్ రిప్రజెంట్ కార్డు ఇచ్చిన, మీరు వదిలిపోరు, నేను తీసుకొస్తా. మరి పైసలు ఇచ్చినావు కదా? పైలు ఇచ్చిన పోయే, నీ తాళమేసి పోతా. నువ్వు పో. ఏమాయే బండి హోటల్ వస్తాను ఇంకా రాకపోయే? మీరేనా? బండి అమ్ముతా అన్నారు, ఇక్కడేమో బర్రె ఉంది. సారీ అన్న, సేమ్ పోలికలు చూసి కన్ఫ్యూజ్ అయినా. ముందైతే ఇక్కడికి వచ్చిన పని కానీ ఏమో మాట్లాడతాడు.
చెప్పుర్రి దీన్ని ఎంత కమ్ముతారు? సారీ బండిని ఎంత కమ్ముతారు? 25,000. ఏ ఒక గాబడికి 25,000 పెడతారు కానీ ఇంకో ముచ్చడి చెప్పు. 25,000. ఓ మనిషి వీడేమో తిడతాండేంది నన్ను. తిడతలేడే ఆగు నేను మాట్లాడతా. జోకులా దీన్ని ఎక్కించుకొని ఇంజన్ ఇరుగుంటుంది. ఆ బండికే నోరుంటే బాంచని నన్ను ఇచ్చిపెట్టుర్రు అనేది. ఆయన మనం ఎడ్ల బండి ఎక్కితే వాళ్ళు ఎడ్ల బండి ఎక్కిల్లు అంటారు, ఇది ఎక్కితే ఎడ్లే బండి ఎక్కినాయి అంటారు. అసోంటిది ఎక్కిన బండిని నువ్వు 25,000 అంటాను వారా? ఇంకో రెడీ వదిలిపెట్టు ప్లీజ్, నాకున్నది ఒక్క మొగోడు. థ్యాంక్స్. ఎప్పటికి ఏ కథలా? మనం వచ్చిన దానికి నువ్వు చేసే కథలేంది? ఎప్పుడు తీటేషాలు వేసుకుంటుంటావు. అది చూసినావా ఎట్లున్నదో? ఇగో తమ్ముడు, ఇక నీ మాట లేదు నా మాట లేదు. దాని ఖరీదు 15,000 వేసుకో, 7,500 కడతాము. ఏమంటావా అక్క? నువ్వు ఎట్లా అంటే అట్లనే చెల్లె. ఏమంటావు మరి? ఇచ్చేద్దామా 15,000కు? సరే కానీ మంచిగా మాట్లాడినా. ఏందేమో ముఖం చూస్తాను, పైసలు తీసి. నువ్వు ఎంతసేపు లెక్క పెట్టినా గవ్వే 15,000 ఉంటాయి. ఎందుకు లెక్క పెడతాను గంతగానం? థ్యాంక్స్. అబ్బా కొత్త బండి కొనుక్కున్నవే చెల్లె, మన ఊర్లో అయితే మంచి పని చేసిర్రు. ఈ పైసలతో మస్తు బిర్యానీ తినచ్చు. ఆ బండి అమ్మి బిర్యానీ తింటదట. సిగ్గే లేదు ఈ ఆడోళ్ళకు. నిన్న కాదు రారే ఎక్కువ తెలియ గాలతో మనకి లేనన్న పోయి మనకి. మరి బండి కొన్నావు మరి ఏమన్నా లేదా? దావతా పెళ్ళాం లేచిపోయి పెళ్లి కొడుకు ఎత్తా అంటే ఎగిరేటోడు వచ్చి పందిరి కురిసైంది అన్నాడట. ఇక్కడ మాకే లేదు, నీ పెళ్ళాం ఉన్న దాన్ని అడుగుపో. అందులో అది ఒక్కతే తింటదా? ఒక్క గుద్దికి అరగుద్ది వేస్ట్. సంపుదా బిడ్డ. అదుతి అన్న ఎట్లుంది బండి? అరే తమ్ముడు, బండి మంచిగానే ఉంది కదరా, నాకు ఇష్టమైన కలర్ తీసుకొచ్చిర్రు. నీకు ఎర్ర కలర్ ఇష్టమని ఎర్ర కలర్ పట్టుకొని వచ్చినాం. ఇగో వారంలో 7 రోజులు కాబట్టి 4 రోజులు నా మొగుడు నడుపుతాడు, 3 రోజులు నీ మొగుడు నడుపుతాడు. అదేందే అక్క, చిన్నప్పుడు బడికి పోలే, ఏది ఉన్నా సమానంగా పంచాలే. నా మొగుడు పెద్దోడు కాబట్టి జ్యేష్ఠపాల కింద ఎక్కువ అడుగుతానా. ఏందే మనం ఏమన్నా భూమి పంచుకుంటానమ్మా అనే జ్యేష్ఠపాలని మాట్లాడబడితేవి? సిగ్గుండాలి ఆ మాట అన్ని కూడా. ఎల్లనైనా జ్యేష్ఠపాలు ఉండాలి, గవ్వని నాకు తెలియదు. ఏ గట్ల అయితే నా మొగుడు చిన్నోడు కాబట్టి బండితో ఎక్కువ పని వానికే ఉంటది, వానికే ఇయ్యాలి. మరి నువ్వు కోపంలో మొగును పట్టుకొని వాడు వీడు అంటానవే. ఏ నువ్వు ఆగు, కావాలనే అన్న. ఇగో చెల్లె, మంచి మాట కొద్ది చెప్తానా, నాతో నొల్లు పెట్టుకోకు. అంటే ఏందే నేను లొల్లులు పెట్టుకునే దాని లెక్క కనబడతాను నాన్న నీకు? నువ్వైతే గయ్యాలు గంపవే, గందుకని నేను పెట్టుకోను. నీ నోరా మోరా? ఓ మనిషి, అది అనే మాటలా నేను వస్తలేదా నీకు? నోట్లింత కేక్ పెట్టుకున్నావా ఏంది? నీ తాడు దెంప ఏందే, నీకు మాట్లాడి చేతనైతే లేదా? నా మీద నీ మొగని తోలుతాను. ఇగో ముఖం మీద గుద్దిని అనుకో, సీరియస్ సివిల్ హాస్పిటలే. ఏం మాట్లాడతానవే నువ్వు? చిన్నంతరం పెద్దంతరం లేదా నీకు? నీ సంగతి చెప్తాడు. అమ్మ తోడే, నాశిగానే పడతావా? సిగ్గులే వాడదానా? సిగ్గు పట్టడానికి సిగ్గెందుకే? ఏందే కొంగు చెప్పుతాను, నాకు లేదా కొంగు? పెద్దంతరం చింతంతరం లేదని మాట్లాడుతున్నావు. ఏందే దొంగ లెక్క తొంగి చూస్తావు? ఇగో ఎలా వాళ్ళకన్నా ముందు మనమే బయటికి పోవాలి, అర్థమవుతుందా? ఆ బండి ఇప్పుడు మనకి ఏం అవసరం లేదు కానీ. ఇగో అవసరం ఉన్నా లేకపోయినా పోవాలి. ఆ బండిని మనం వాడుకున్నా మంచిదే కానీ వాళ్ళైతే అస్సలే వాడొద్దు. అంతే అంటవా?
ఇక మరి లేకపోతే ఆ బండి మన వాకిళ్ళకే రాలే, పొత్తుల పెడతాళ్ళు. ఇంకా జ్యేష్ఠపాలు కావాలట ముష్టిమోహన్ దానికి. సరే పోదాంపా మరి. బండెక్కి నువ్వే వంగవో శివా, ఓ బక్క శివా, ఎంత చక్కదనంగా ఉంటావురా బక్క శివా. బండెక్కి నేనే వంగవో శివా, ఓ బక్క శివా, ఎంత చక్కదనంగా ఉంటావురా నా శివ. గయ్యాలి నీ పిల్లం గమ్మ తెగుకునే చక్కదనంగా ఉంటావురా నా శివ. బండెక్కి నేనే వంగవో శివా, మరి బక్క శివ, ఎంత చక్కదనంగా ఉంటావురా నా శివ. ఎప్పుడు ఎందుకు ఇప్పుడు ఎత్తాంది మా అమ్మ? ఏమైంది? హలో హలో బిడ్డ, నాన్నకి యాక్సిడెంట్ అయింది బిడ్డ, కొత్తపల్లి దగ్గర. తొందర రా బిడ్డ, అల్లుండి తీసుకురా. నాన్నకి రక్తం బాగా పోయింది, బ్లడ్ ఎక్కించాలి బిడ్డ, తొందర రాలే. సరే అమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఏమైందే గట్లెడుతున్నావు? నువ్వని అన్నం కూడా నువ్వే తిన్నావేంది కొంపదీసి? కాదు, మా బాబుకు యాక్సిడెంట్ అయిందట, బాగా రక్తం పోతుందటనే, రక్తం కావాలంటారు. మనం ఇప్పుడు పోవాలి ఇడికెళ్ళి. అయ్యో ఏడవకు గట్లెట్లయిందే? మీ బాబుదున్నది ఒకటే బ్లడ్ గ్రూపు, పోయి రక్తం ఇద్దాం. కొన్ని ఫైల్ ఇత్తు, మళ్ళీ హాస్పిటల్ ఏమైనా పని చేస్తే పైసలు తాళం చేతి ఇద్దు అన్నాడు. జరిగినాడు వాళ్ళు చూస్తారు. అయ్యే తమ్ముడు అయ్యో బండి పట్టుకొని పోతుండు కదనే, మనం హాస్పిటల్కి పోవన్నే. అయినా మనకేమైనా నడక కొత్తనా అలవాటేనే. సరే పోదాంపా, పైసలు నడు. మా నాన్న చూడాలి. అబ్బా, నాకైతే ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నదో. 2 రోజులు వాళ్ళకి బండి దొరకక పాపం వాళ్ళు ఎంత ఆగమైలో. మరి కాదా అనే, ఇప్పుడు కావాలని మనకు అవసరం ఉన్నా కూడా వాళ్ళకి ఏం అవసరం లేకపోయినా కూడా మనం ఏడు తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు బండి తీసుకుపోవడం అవసరమా అనే. అందుకే నాకు మంచిగా అనిపించాలి. మళ్ళీ పొత్తులు కలుపుతుంది, నాకు అందుకే కోపం వచ్చింది. ఏ బండి దగ్గర పొత్తు లేదు నాకు అర్థం కాదు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకొని పోవాలి. కానీ పాలట మళ్ళీ పాలు ఏం పాలు, జస్ట్ పాలు. ఏడవకు పేనపానం తిరగత్తా. ఆ దేవుడు ఎట్లా రత్తే అట్లా జరుగుతుంది. ఇలా మన తప్పేం లేదు కదనే, ఏం చేద్దాం. నా తమ్ముడు బండి వేసుకొని వేయండు, వాడు బండి పట్టుకోకపోతే ఇలా మనం ఏరుకుంటాం కావచ్చు, మేము రక్తం ఎత్తు కావచ్చు, బతుకును కావచ్చు. మన చేతులు ఏముంది చెప్పు? నా తమ్ముడు ఇంత పాపం చేస్తాడని నేను అసలు అనుకోలేదు. అమ్మా, ఏంటి అమ్మ అంటున్నావు? నీ తండ్రి నువ్వే చంపుకున్నావే, నీ చేతులారా నువ్వే చంపుకున్నావు నీ కన్ను తండ్రిని. ఏడుస్తున్నావు ఇంకా? అయ్యో అయ్యో, నీ వల్ల చనిపోయింది. హాస్పిటల్ వచ్చి నీ కన్ను కొట్టకమ్మా, నీకు కావాలని చెయ్యలేదే. బండి సుజాతల్లో తీసుకువేరే, అందుకే రాలేకపోయినావమ్మ. నువ్వేమైనా చెప్పే, నాన్న నీ వల్లనే చనిపోయిండు. నాన్న కడుపులో చెడ పుట్టినావు కదనే, ముద్రాష్టంతోనా? అరే కొమ్రి, నీ పంతం వల్ల ఒకళ్ళు పానం పోయిందిరా. గదంతో ఏం మాట్లాడతానవయ్యా? దాని సంగతి చెప్తా నేను ఇప్పుడు. ఎంత పని చేసినవే.
తప్పైందక్క అక్క ఇట్లా జరుగుతుంది మా నాన్న చచ్చిపోయినా నీ వల్ల నాకు ఇప్పుడు ఏం మాట్లాడానో అర్థమైతలేదన్న. అవును, తప్పు మాదే, నేను ఒప్పుకుంటా. సారీ చెప్పేంత చిన్న తప్పు కాదు. మేము మీ కాళ్ళు మొక్కినా ప్రాణం తిరిగి రాదు. అమ్మా, మమ్మల్ని క్షమించు. మా పంతం విలువ ఒక ప్రాణం అని ఇప్పుడు అర్థమైంది. చేతులెత్తి నీ క్షమాపణ కోరుడు తప్ప మేమేం చేయలేం. నువ్వు జీవితాంతం గార్చే కన్నీరు మాకు పాపంలాగో శాపంలాగా మా వెంట పడతానని అర్థమైంది. ఇంతకంటే పెద్ద శిక్ష మాకేం లేదమ్మా. మమ్మల్ని క్షమించు. వదినే, నీ వల్ల మావ చచ్చిపోలేవు వదినే. మేం చేసిన నిర్లక్ష్యం వల్లనే మావ చచ్చిపోయాడు. నువ్వు మనసులోకి వెళ్ళి ఆ బాధను తీసేయి. ఇప్పుడు మేమేం చేసినా మావ తిరిగి రాడు. కాబట్టి మాకు మేము వేసుకునే శిక్ష జీవితంలో మా ముఖం మీకు చూపెట్టు. అన్నా, నేను పోయేస్తా. పోతా అన్న. అరే ఎందుకురా మమ్మల్ని ఇచ్చిపెట్టిపోతున్నావు? ఇక్కడనే ఉంటే మిమ్మల్ని చూసిన ప్రతిసారి మేము చేసిన తప్పు మాకు గుర్తొచ్చి నరకం అనుభవిస్తామన్నా. మేము పోతామన్నా. తమ్ముడు తమ్ముడు తమ్ముడు